అందరికీ నమస్కారం. మీరు తమ్నైల్ చూసే ఉంటారు. ఆ తమ్నైల్ తప్పనిసరి పరిస్థితిలో పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఒక 3 గంటల క్రితం నేను చూశాను. నా వీడియో ఒకటి చూసిన వ్యక్తి ఏంటంటే రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందుతున్నాయని చెప్పి ఒక 3-4 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి ఒక వ్యక్తి ఈ విధంగా కామెంట్ పెట్టాడు. మీకు అది తిరగేసి కనపడుతుందో మామూలుగా కనపడుతుందో నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఏమనంటే, ఇఫ్ దిస్ ఫెలో అంటే నేను ఈజ్ రెడీ టు మ్యారీ హిజ్ సన్ టు ఏ ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీస్ ఆర్ రెడీ టు స్టాప్ రిజర్వేషన్. నా కొడుకు ఎస్సీల అమ్మాయిని చేసుకుంటే రిజర్వేషన్లో మేము ఎస్సీలు రిజర్వేషన్ ఆపేస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. ఒకటి ఈడియట్, నన్ను ఈడియట్ అంట. ప్లీజ్ ఫైండ్ అవుట్ హౌ ఎస్సీస్ ఆర్ ట్రీటెడ్ ఈవెన్ టుడే. ఈ రోజుకి కూడా ఎస్సీలు ఏ విధంగా ట్రీట్ చేయబడుతున్నారో ఒకసారి చూడరా ఈడియట్ అని చెప్తున్నాడు. రిజర్వేషన్స్ ఈజ్ డిజైన్డ్ బై కాన్స్టిట్యూషన్ టు రిమూవ్ అన్టచబిలిటీ. రిజర్వేషన్లు ఎందుకు పెట్టారో నీకు తెలుసా? అన్టచబిలిటీని పారద్రోలటం కోసం పెట్టారు అని చెప్తున్నాడు ఇతను. ఇట్లాగా రోజు చాలా కామెంట్లు వస్తున్నాయి, పెద్దగా పట్టించుకోవట్లేదు. కాకపోతే ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నారేమో. ఇటువంటి కామెంట్లకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నేను తిండి కూడా మానేసి ఒక 1000 వీడియోలు చేసిన రోజుకి వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ సరిపోవు. ఎందుకంటే ఎవడో కూడా తిడతానే ఉంటాడో, ఎవడో కూడా ఆడి బాధ చెప్పుకుంటూనే ఉంటాడో, ఎప్రిషియేట్ చేస్తూనే ఉంటాడో. అందరికీ మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పలేం. కాకపోతే ఈ ఆత్మన్యూనతాభావంతో బాధపడుతున్న ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, వాళ్ళ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ, వాళ్ళకి నా సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి కొంత మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈ మోటివేటివ్ వీడియో చేస్తున్నాను. ఇది ఇతను పెట్టిన వ్యక్తి మీద నాకు ఏ విధమైన ద్వేషం కానీ ఇది కానీ లేదు. ఒక విధంగా ఇతను నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే నా వీడియో చూశాడు కదా, చూడడం చాలామంది కంటే ఇతను నాకు వేరే ఎట్లు బెస్ట్. ఇతని అభిప్రాయం కూడా తెలియజేశాడు. ఇతను ఏమనుకుంటున్నాడో తెలియజేశాడు. కాబట్టి ఇంకా ఏ స్థితిలో ఉన్నారో అనేది కూడా నాకు కొంచెం తెలిసింది. రిజర్వేషన్ అన్టచబిలిటీ కోసం పెట్టారని అనుకుంటున్న ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళని మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని ఇప్పుడు చెప్తున్నాను. ఈ 3 పాయింట్ల గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, రిజర్వేషన్లో పెట్టింది అన్టచబిలిటీ, అంటరానితనం గురించి కాదు. అంటే అంటరానితనం భారతదేశంలో లేదని నేను అంటలా. స్వతంత్రానికి ముందు నుంచి తరతరాల మట్టి అంటరానితనం ఉంది. స్వతంత్రం వచ్చినప్పుడు ఉంది, తర్వాత కూడా ఉంది. అది క్రమక్రమంగా ఇప్పుడు అంటరానితనం అనేది అంతరించుకుపోయింది. ఎక్కడైనా రేర్ అండ్ రేర్ ఇష్యూస్లో ఉందేమో కొన్ని పల్లెటూళ్ళలో, కానీ అది ప్రధాన సమస్య కాదు. రిజర్వేషన్లకే ప్రభావితం చేసే సమస్య ఈ రోజునైతే కాదు. ఆ రోజు రిజర్వేషన్లు ఎందుకు పెట్టారంటే, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్వతంత్రం వచ్చే నాటికి చాలా కులాలు, వర్గాలు వెనుకబడిపోయి చాలా అసమానతలతో సమాజంలో గౌరవప్రదమైన స్థానం శారీరకంగా కానీ మానసికంగా కానీ అన్ని విధాల విద్య, వైద్య, ఆరోగ్య సమస్త విధాలుగా కూడా వాళ్ళ వెనుకబడిపోయి ఉన్న వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించి వాళ్ళ జనజీవన సమంతిలో కలుపుటానికి ఒక చిన్న సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన చిన్న వ్యవస్థే రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్ వల్ల ఆ రోజున కానీ ఈ రోజున కానీ బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు సంచులు కొలిది ఇంటికేమీ రాలేదు ఏ రిజర్వ్ క్యాండిడేట్కి కూడా. దానికోసం అప్పుడు అది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన రోజున ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉందని నా అభిప్రాయం. ఇకపోతే ఇంకేంటంటే అయినా, ప్లీజ్ ఫైండ్ అవుట్ హౌ ఎస్సీస్ ఆర్ ట్రీటెడ్ ఈవెన్ టుడే. ఈ రోజుకి ఎస్సీలు ఏ విధంగా ట్రీట్ చేయబడుతున్నారు అనేది చూడమంటాడు. అంటే ఈ రోజుకి కూడా వాళ్ళని అంటరాని వాళ్ళగా, వాళ్ళని దూరంగా పెట్టి, వాళ్ళని బళ్ళుకు రానివ్వకుండా, గుళ్ళుకు రానివ్వకుండా వాళ్ళని చాలా హింసించేస్తుంది సొసైటీ అనే ఒక తప్పుడు ఫోకస్ చేసే కొంతమంది నాయకులు ఉన్నారు. కొంతమంది వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇతరు అన్నాడేమో కానీ ఎక్కడో పడుతుంది. చిన్న పేపర్లో చిన్న ముక్క రాస్తాడు. లేకపోతే ఈ పనికి మాలిన యూట్యూబ్ ఛానల్ ఎవడెవడో పట్టుకెళ్ళి చూపించాడు. ఇక్కడ నీళ్ళు తోడుకోనివ్వలేదు, ఇక్కడ గుళ్ళోకి రానివ్వలేదు, ఇక్కడ బళ్ళోకి రానివ్వలేదు, ఆ వీధికి వెళ్తే టవల్ తీసేమో చేత్తో పట్టుకోవాలి, చెప్పులు చేత్తో పట్టుకెళ్ళాలి. ఇవన్నీ పనికి మాలిన విషయాలు. ఎందుకంటే ఒరే అనుకునే ఫ్రెండ్స్ ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ బీసీల్లో కానీ ప్రతి ఓడికి ఉన్నారు. నాతో సహా చాలామందికి ఉన్నారు. ఈరోజు అన్టచబిలిటీ ఎక్కడా లేదు. కలిపి ఒకే టేబుల్ మీద తింటున్నాం, ఒకే చోట కలిపి మనతో అవుతున్నాం. రాజకీయంగా నిలబడ్డప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా తిరుగుతున్నాం, వాళ్ళ పిల్లలకు ఓట్లు వేస్తున్నాం, వాళ్ళ బిడ్డలకు ఓట్లు వేస్తున్నాం, వాళ్ళ తండ్రులకు ఓట్లు వేస్తున్నాం, వాళ్ళ మేనమామలకు ఓట్లు వేస్తున్నాం, అందరికీ సపోర్ట్ చేసుకుంటూ వస్తాం. ఇది ఒకటి శుద్ధ తప్పు. ఈ రోజుకి ఎలా చూస్తున్నారు చూడండి, ఎలా చూస్తున్నారు మీరంటే భయపడి సత్రం, భయపడుతూ బిక్కుమంటా చూస్తున్నాం. అది ఆ ఉద్దేశంతో అన్నాడే మిత్రం. ఇకపోతే ఒకటి ఏంటంటే,
ఇఫ్ దిస్ ఫెలో ఇస్ రెడీ టు మ్యారీ సన్ టు ఏ ఎస్సీ క్యాండిడేట్, ఎస్సీస్ ఆర్ రెడీ టు స్టాప్ రిజర్వేషన్స్. మరి 2 విషయాలు ఇందులో. ఒకటి, నా కొడుకు ఎస్సీల అమ్మాయిని చేసుకుంటే రిజర్వేషన్లు ఆపేత్తం అనేది ఏంటో నాకు తెలియదు. అతను నా కొడుకు ఎస్సీల అమ్మాయిని చేసుకుంటే ఎస్సీలు అందరూ రిజర్వేషన్లు ఎందుకు ఆపేస్తారు? నా కొడుకు ఏ అమ్మాయిని అయితే చేసుకున్నాడో వాళ్ళ కుటుంబం బాగా డబ్బున్న కుటుంబం, పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం కాబట్టి వాళ్ళు బయట సొసైటీలో లోపు అయిపోతారా ఎస్సీలు అని చెప్పుకుంటాయని చెప్పి నేను వెళ్ళి ఏమన్నా మీరు ఎస్సీలు అని చెప్పకండి, మీరు బాగా పెద్ద కుటుంబం, ఇంద్రుడి తాలూకా చంద్రుడి తాలూకా అని చెప్పండి అని నేను చెప్తే వాళ్ళు వచ్చి అందరికీ ఏమంటే మేము ఎస్సీలం కాదు, ఎస్సీలు అనుకుంటున్నారా, మేము ఎస్సీలం కాదని చెప్పి చెప్తారా ఏంటి? పోనీ వాళ్ళు మానేసారు అనుకుంటాం, మొత్తం ఎస్సీలు అంతా ఎందుకు మానేస్తారు? ఇంకొకటి, ఒక సంకుచిత మనస్తత్వంతో ఉండిపోయిన యువత అందరినీ అంట్లా, నేను రిజర్వ్ క్యాండిడేట్స్ అందరినీ అంట్లా, రిజర్వ్ క్యాండిడేట్స్లో ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీల్లో కొంతమందికి ఏంటంటే అగ్రవర్ణాలతో వియ్యం, అంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అగ్రవర్ణాలతో మనం సంబంధాలు అనుకుని వాళ్ళతో పెళ్ళిళ్ళలో వాళ్ళతో చేసుకుని వాళ్ళ కుటుంబం మన కుటుంబం కలిసిపోతే అభివృద్ధిలోకి వచ్చేస్తామని. మీకు తెలుసో తెలియదో కానీ కొద్ది గొప్ప ఆపర్చునిటీస్ ఉన్నా మీరు ఎట్లాగా ఉన్నారో అగ్రవర్ణాల్లో 190 మంది ఆ విధంగానే ఉన్నారు. ఏదో 10 మంది పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఏదో పెద్దగా పైపైన షోగా కనపడే 10 మంది కుటుంబాలని చూసుకుని ఆ కులం అభివృద్ధిలో ఉంది, ఈ కులం అభివృద్ధిలో ఉందని చెప్పి అనుకుంటారేమో. చాలా తప్పు. లిమిటెడ్ పర్సన్స్ ఉన్న 1-2 కులాల్లో ఎక్కువ శాతం మంది ఆర్థికంగా అభివృద్ధిలో ఉండొచ్చు, కానీ మిగతా కులాలన్నీ కూడా సేమ్ డిటో సితార సినిమాలో జమీందారు పాత్రే. కోటి ఇప్పితే చొక్కా నిండా చిల్లే కనపడతాయి, పైన పటారో లోపల లొటారో. కారుల్లో తిరుగుతారంటే 95% బ్యాంకు లోన్లే ఉంటాయి కారులన్నిటికీ. అర్థమైందంటే అటువంటి అన్నీ కూడా చూసుకొని ఇల్లు అంటే 30-40 సంవత్సరాల వరకు బాకీలు తీరవు ఆ ఇల్లుకి సంబంధించిన ఈఎంఐలు. వాళ్ళు చూసి మీరు అనుకోకపోవటం పక్కన పెట్టినా మీకు ఆత్మన్యూనత భావం ఏంటనేది అర్థం కావట్లా. వాళ్ళని వాళ్ళు ఎందులో గొప్ప వాళ్ళు అగ్రవర్ణాల వల్ల దేవుడికి ఫలానా ఒక్క విషయంలో గొప్పవాళ్ళండి, వాళ్ళనే పెళ్లి చేసుకున్న వల్ల లేకపోతే వాళ్ళ ఇంట్లో అమ్మాయిని మేము తెచ్చుకున్నా వాళ్ళ ఇంట్లో అబ్బాయిని మేము తెచ్చుకున్నా మాకు సిరి సంపదలు వృద్ధిలోకి వచ్చేస్తే వాళ్ళ అరిపాదాల్లో ఇంతంత గీతలు ఉంటాయి, లేకపోతే అరిచేతులు ఇంతంత గీతలు ఉంటాయని చెప్పండి. ఏ అగ్రవర్ణ కులానికి సంబంధించిన వ్యక్తి వస్తే ఎవడు బాగుపడిపోతాడో వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి? ఒక్క పాయింట్ చెప్పండి. మీకు ఆత్మన్యూనత భావం ఏంటి? ఏదో అనుకుంటారని చెప్పి ఒక దృక్పథం అనేది ఒకటి ఉండాలి. ఆ దృక్పథం ద్వారా ఎదురుకెళ్ళాలి తప్ప అగ్రవర్ణాలను చేసుకుంటే గొప్పోడు అయిపోతారో లేకపోతే ఎస్సీలను చేసుకున్నంత మాత్రాన నేను చిన్నోడిని అయిపోతాను అనే అభిప్రాయం అనే భావజాలం చాలా తప్పు. మీకు తెలియని విషయం మీకు పెద్దలు చెప్పట్లేదు. మీకు ఈ మోటివేషన్ అంటూ తిరిగి ఈ పెద్దలు ఉన్నారు కదా, రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఎవరూ కూడా చెప్పట్లా. ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఈ రోజు కాదు, ఎస్సీల అమ్మాయిలు కానీ ఎస్సీల అబ్బాయిలు కానీ బ్రాహ్మణ అబ్బాయిల్ని కమ్మోర అమ్మాయిల్ని రాజుల అమ్మాయిల్ని కాపుల అమ్మాయిల్ని చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ రోజుకి చేసుకుంటున్నారు. నిన్న కాక మనం చూశాను, ఒక ఎస్సీ కమిటీకి సంబంధించిన ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ చెప్పాడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ల శాతం కూడా పెరిగిందండి అని చెప్పి డయాస్ మీద ఓపెన్గా చెప్పాడు. మంచి డిబేట్ జరుగుతుంది సోషల్ మీడియాలో చూడండి. బ్రహ్మాండమైనది రిజర్వేషన్ల గురించి ఒక డిబేట్ జరుగుతుంది. వాయిస్ ఆఫ్ పీపుల్ ఏదో ఉంది, అది చాలా బాగుంది, అత్యద్భుతంగా. ప్రతి వ్యక్తి కూడా బూతులు తిట్టుకోకుండా సంస్కారవంతంగా జరుగుతుంది ఆ డిబేట్. నేను అది ఇందులో పెడతాను చూడండి, నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. ఇతర అలాగే ఈ కామెంట్లు చేసిన వ్యక్తి కూడా నాకు ఎందుకు కామెంట్ చేశాడో ఏం చేశాడో ఏ వీడియో కోసం చేశాడో అది కూడా నేను పిన్ చేసి పెడతాను, ఫస్ట్ కామెంట్లో కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో చేయటం ఇలాగ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్పుకుంటూ పోతాం కాదు. ఎందుకంటే మనం అరిచి ప్రతి కుక్కనే కూడా, అంటే కుక్క అని చెప్పి నేను పోలిక తెత్తం కాదు, ఎగ్జాంపుల్ చెప్తాను. మనం తోలుకుంటూ పోతే మనం గమ్యస్థానం చేరలేం. దానికి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరినైనా మనం క్రిటిసైజ్ చేస్తాం చాలా ఈజీ. నిన్న చాలా పోస్టులు చూశాను. నిన్నంతా కూడా చిన్న చిన్న బిట్లు చేసి బండ్ల గణేష్ గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి సంబంధించిన సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు. అతను చాలా అత్యద్భుతంగా పెళ్లి చేశాడు. దానికి పెట్టిన కామెంట్లు ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కమేడియన్ ఈడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత ఘనంగా పెళ్లి చేస్తాం ఏంటి? ఘనంగా అంటే ఆ మెరుపులు లేకపోతే ఆ వాయిద్యాలు ఆ సంగీతం లేకపోతే ఆ డెకరేషన్ అని కాదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, ఒక రాష్ట్ర గవర్నర్ వచ్చారు, అతిరథ మహారథులైన మంత్రులు, సినిమా నటులు, సినిమా నటీమణులు, ఆ టీవీ ఆర్టిస్టులు, పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది వచ్చారు. ఎందుకు వచ్చారు? బండ్ల గణేష్ శాస్త్రిపడ్డ అంటే అతను కోర్టు కేసులు ఇంకా నిన్న పెళ్ళికి ముందు రోజు 2 రోజుల ముందు కూడా పేపర్లో పడ్డాయి. అతను ఆర్థిక పరిస్థితి బాగోక అతను ఏవో ఆస్తులు అమ్మేశారు, ఏమేస్తున్నారు అతను కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో చొక్క ఎదురైంది,
లేకపోతే బాటిల్ ఎదురైంది అని చెప్పి పడ్డాయి. అయినా సరే నా గురించి ప్రజలేమనుకుంటారో, అరే ఇన్ని కష్టాలు ఇప్పుడు వచ్చినాయి అని చెప్పి అతను ఏమైనా ఆగేయడం లేదు. అదేదో సినిమా ఉంటుంది, కమల్ హాసన్ సినిమా. ఆ కమల్ హాసన్ సినిమాలో అతనికి ఉద్యోగం ఏంటనంటే స్వాతిముత్యం. ఆ గేట్ అట్టుకుని ఆలాడుతూనే ఉంటాడు ఉద్యోగం వేయించే వరకు. అలాగే ఇతను శుభలాకి ఇచ్చిన రోజు నుంచి కూడా ఎవరిని పడుకోనివ్వలా, నిలబడినివ్వలా, అన్నం తినివ్వలా. ఒరే బాబు వీడు చంపేసేలాగా ఉన్నాడు రా బాబు, వీడు పెళ్ళికి లక్షలేసి వచ్చేయాలరా బాబు అని చెప్పి ప్రతి ఓడు ఇతను శుభలాకి తీసిన ప్రతి ఓడు అనుకునే విధంగా ప్రతిరోజు ఎన్ని రోజులు బట్టి తిరుగుతున్నాడంటే చాలా సోషల్ మీడియాలో చూసాం. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక గిఫ్ట్ ఇచ్చి, ఇన్విటేషన్ ఇచ్చి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి చాలా గౌరవప్రదంగా హ్యాపీగా మీదే మా ఫంక్షన్కి వచ్చిందని చెప్పి 10 ఓళ్ళకి చెప్పి అందరినీ తీసుకొచ్చాడు. లేకపోతే అంతమంది అందరూ మహారాజులు డబ్బున్నవాడికి, లేకపోతే పేరు ఉన్నవాడికి, ప్రఖ్యాతులు ఉన్నవాడికి రారు. ఎంత చిన్న స్థాయిలో ఉన్నవాడికి అతని స్థాయికి అతను వచ్చిన వాళ్ళు బట్టి చూస్తే నిజంగా చాలా చిన్న వ్యక్తే. అందుకని చెప్పి ఆత్మన్యూనతా భావంతో ఆగిపోలా అతను, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి ఆగిపోలా. ఆ దృక్పథం అటువంటిలో కూడా మనం మంచి తీసుకోవాలి, మోటివేట్ అవుతానికి అటువంటివి కూడా ఉపయోగపడతాయి. కేఏ పాలనే ఒక జోకర్ లాగా, ఒక బ్రోకర్ లాగా, ఒక కమేడియన్ లాగా ఎన్ని యూట్యూబ్ ఛానల్ కానీ, ఎంతమంది జర్నలిస్టులు కానీ ఎంత క్రిటిసైజ్ చేస్తా ఏం మాట్లాడతారు. అతనికి ఈరోజు అతను ఉన్న స్థాయి కూడా కోట్లలో ఒక్కడు కేఏ పాల్ అనేవాడు. అటువంటి వాళ్ళు చూసి మంచిని గ్రహించండి అయ్యా. మీరు కోపల అమ్మాయిని చేసుకుంటే కులం అంతా బాగుపడిపోతే, కమ్మరు అమ్మాయిని చేసుకుంటే కులం బాగుపడిపోతే, రాజుల అబ్బాయిని చేసుకుంటే కులం బాగుపడుతుంది. ఈ కులంలోని ఎవరి ద్వారా కూడా మనకు సిరి సంపదలు, గౌరవ మర్యాదలు ఏమీ రావు. మనం ఎదగాలి. లేదు మనకేమైనా సిరి సంపదలు రావాలంటే దైవం ఇవ్వాలి, దరిద్రం తీరాలి. ఆ దృక్పథంలో ఉండండి. అది చెప్దామనే తప్ప ఎవడో పోస్ట్ పెడితే సమాధానం కూడా చెప్పి మనిషిని కాదు నేను అసలు భూమిలో ఎవరికి, సృష్టిలో ఎవరికే భయపడిన ఒక్క లక్ష్మీనరసింహస్వామికి తప్ప. కాబట్టి ఇటువంటి కామెంట్లు దయచేసి గౌరవప్రదంగా పెట్టండి. ఈడియట్ అంటే నేను నోరు తెత్తేనే పచ్చి బూతులు, రోత మాటలు, చండాల మాటలు అన్నీ వస్తాయి నాకు. అవి కంట్రోల్ చేసుకోవడం కోసమే సంవత్సరం 3 సార్లు మాలేసుకుంటాను. కాబట్టి తిట్టుల్లో నన్ను జయించేవాడు అలా సృష్టిలో ఇప్పటివరకు ఎవడో లేడు. కాబట్టి అటువంటివి పెట్టకండి, పెట్టినా మీ ఇష్టం. కానీ నేను మాత్రం రిజర్వేషన్కి సంబంధించి ప్రతిరోజు పోస్టులు పెడతానే ఉంటాను. నమస్కారం. రామాంతరావు. జై హింద్.